ఓకే. ఓ సదాశివ సమారంభా శంకరాచార్య మధ్యమా అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మజ్యోతులందరికీ నా సాష్టాంగ ప్రణామాలు. నేను ఒక పండితుడని కాదు, జ్ఞానిని కాదు, గురువుని కాదు. నేను ఒక సాధకుడను మాత్రమే, సీకర్. నేను ఈ స్టడీ అవర్ నేను నేర్చుకోవడానికి కండక్ట్ చేస్తున్నాను. తప్పులేమన్నా ఉంటే క్షమించండి. మనం భగవద్గీత శంకర భాష్యం ఆధారంగా భగవద్గీతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. మనం ఇప్పటి వరకు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము అనే 2వ అధ్యాయంలో 14వ శ్లోకము వరకు చూశాం. ఇప్పుడు 15వ శ్లోకం నుండి మొదలు పెడదాం. ఇంతవరకు భగవంతుడు ఏం చెప్పాడు అర్జునుడికి? అర్జునుడేమో నేను నా బంధువులని వధించను అది ఇది అని చెప్తున్నాడు, మోహంలో పడిపోయినాడు. భగవంతుడు 11 నుంచి ఏం చెప్పాడు? 11వ శ్లోకంలో ఎవరి కోసం ఏడుస్తున్నావు, వీరెవరు ఏడవాల్సిన అవసరం లేదు, వీరి గురించి, వీరందరూ నిత్యులు. ఎందుకు నిత్యులు అంటే మనమందరము ఎప్పటికీ ఉంటాము, వీరందరూ ఎప్పటికీ ఉన్నారు, నీవు కూడా ఎప్పటికీ ఉన్నావు అని చెప్పినాడు. ఏ విధంగా అయితే శరీరంలో బాల్యము, కౌమారము, యవ్వనము ఈ విధంగా శరీరం మారుతూ పోతుందో మరణం తర్వాత కూడా ఇంకొక శరీరం వస్తుంది, అందుచేత దుఃఖించవలసిన పని లేదు అని చెప్పాడు. అలాంటప్పుడు కానీ మరి సరే శరీరం పోతుంది కానీ మరి దుఃఖాలు వస్తున్నాయి కదా అని చెప్తే భగవంతుడు ఏం చెప్పాడంటే శరీరంలో మనకి ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలతో కలిసినప్పుడు సుఖ దుఃఖాలు రావడం సహజము, వాటిని ఓర్చుకునవలసినది అని చెప్పాడు. కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు సహజంగా వస్తాయి జీవితంలో, వాటన్నిటిని ఓర్చుకోవలసిందే. తితీక్షతో ఓర్చుకో ఓ అర్జున అని చెప్తున్నాడు అర్జున కృష్ణుడు భగవంతుడు. సరే, శ్లోక నెంబర్ 15. శ్రీ భగవానువాచ యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇంతకుముందు శ్లోకంలో 14వ శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే సుఖమును దుఃఖమును, చల్లదనాన్ని వేడిని సహించుకో అని చెప్తున్నాడు. ఒకవేళ సహించుకోవడం, ఎందుకు సహించుకోవాలి, దానివల్ల ఏం జరుగుతుంది, మేలు ఏం జరుగుతుంది అని గనక అడిగినచో ఈ 15వ శ్లోకం చెప్తున్నాడని అవతారిక. ఏం చెప్తున్నారు భగవంతుడు ఇందులో? పురుషర్షభ అంటే పురుషులలో శ్రేష్టమైన వాడా ఓ అర్జున, ఎందుచేతనగా ఎందువలన ఓర్చుకోవలను
అనగా ఏ వ్యక్తి అయితే ఈ శీతోష్ణములను సహిస్తాడో, శీతోష్ణములో ఏ వ్యక్తిని కదిలించలేవో, విచలితుని చేయలేవో, సుఖమునందు దుఃఖమునందు సమముగా ఉండేటటువంటి అటువంటి ధీరః అనగా వివేక జ్ఞానము కలిగిన వాడు, అటువంటి ధీరుడు సహ అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందడానికి అర్హుడు అవుతున్నాడు అని చెప్తున్నాడు భగవంతుడు. ఏ వ్యక్తి, ఓ పురుషులలో శ్రేష్టమైన ఓ అర్జునుడా, ఏ వ్యక్తినైతే శీతోష్ణము కదల్చలేవు అనగా, అంటే శీతోష్ణములు అంటే శీతోష్ణం సహించుకోవడం ఒకటే అని అర్థం చేసుకోకండి. ఇప్పుడు మనకున్నటువంటి ఈ ఇంద్రియములు ఎప్పుడు కూడా ఇంద్రియ విషయముల వైపు పరిగెడుతూ ఉంటాయి. నోరు ఉందనుకోండి, చక్కని స్వీట్లు తినాలి, మంచి భోజనం చేయాలి అని పరిగెడుతూ ఉంటుంది. అలాగే అన్ని ఇంద్రియాలు కూడా వాటి వాటి విషయాల వైపు పరిగెడుతూ ఉంటాయి. వాటి వల్ల మనకి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి. అందుచేత ఈ విధంగా ఇంద్రియములు ఇంద్రియ విషయముల వైపు పరిగెత్తకుండా ఎవరైతే ఉంటాయి, ఎవరి దగ్గర ఉంటాయి, అలా ఏ మనిషి దగ్గర ఉంటాయి, వివేక జ్ఞానం కలిగిన మనిషి దగ్గర ఉంటాయి. ఏంటా వివేక జ్ఞానము? ఆత్మ అనాత్మ వివేకము కలిగి ఉండాలి. ఏది ఆత్మ ఏది అనాత్మ అనే వివేకం స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఏంటా స్పష్టత? నేను ఆత్మస్వరూపాన్ని, నేను చైతన్య స్వరూపాన్ని, నేను ఈ శరీరము కాదు, నేను ఈ మనసు కాదు, నేను ఈ బుద్ధి కాదు అనే స్పష్టత ఉండాలి. అప్పుడు ఇంద్రియ విషయముల వైపు పరిగెత్తకుండా ఉంటాడు. అలాగే నిత్యము అనిత్యము అనే వివేకం కూడా ఉండాలి. ఏది నిత్యము ఏది అనిత్యము? ఆత్మ ఒక్కటే నిత్యము, మిగిలినవన్నీ కూడా వస్తువులన్నీ, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ కూడా అనిత్యములు అని తెలుసుకుంటే, అనిత్యమైనటువంటి వస్తువు పట్ల మనకి రాగం ఎందుకు ఉంటుంది? ఉండదు. అనిత్య వస్తువు వెంట పరిగెత్తడం ఉండదు. అందుచేత నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి, ఆత్మ అనాత్మ వస్తు వివేకం ఉండాలి. ఇదే కాకుండా ధర్మ అధర్మ వివేకం కూడా ఉండాలి. ఈ విధంగా వివేక జ్ఞానం కలిగిన వాడికి ఇంద్రియ విషయముల పట్ల లంపటము ఉండదు, పామరత్వము ఉండదు. వీరు నా వారు, వీరు నా బంధువులు అనేటటువంటి పామరత్వం ఉండదు. ఎందుకు ఉండదు? మనకి ఎవరైతే బంధువుల్లా కనిపిస్తున్నారో వారందరూ కూడా శరీరానికి సంబంధించిన వారు, మనస్సుకి సంబంధించిన వారు, నాకు స్వరూపత నాకు సంబంధించిన వారు కాదు. అందుచేత బంధుమిత్రుల పట్ల ఒక రకమైనటువంటి ఉదాసీనత కలిగి ఉండుట, పామరత్వం లేకుండా, తాపత్రయం లేకుండా ఉండుట, ఇవన్నీ వివేక జ్ఞానం కలిగిన వాడికే ఉంటుంది. ఏమిట వివేకం? ఆత్మానాత్మ వస్తు వివేకం, నిత్యానిత్య వస్తు వివేకం, ధర్మాధర్మ వివేకం. ఇవి ఉన్నవాడికి పామరత్వము ఉండదు, మోహము ఉండదు. అటువంటి వాడిని ధీరః అంటారు. అటువంటి ధీరుడు, అటువంటి ధీరత్వం కలిగిన వాడు సహ అమృతత్వాయ కల్పతే, అమృతత్వమును పొందుటకు యోగ్యుడు అగుచున్నాడు. హీ ఈస్ క్వాలిఫైడ్ టు అటైన్ అమృతత్వ, ఇమ్మోర్టాలిటీ. ఇమ్మోర్టాలిటీ అంటే ఏంటండి? ఎప్పటికీ బతికి ఉండడమా? అమృతత్వం అంటే
అమృతత్వం అంటే అది కాదు. అదేంటో శంకర భాష్యంలో చూద్దాం. ఎందుచేతనగా దుఃఖము సుఖము ఎవనికి సమములో అని. సుఖం వస్తే హర్షము, దుఃఖం వస్తే విషాదము లేనటువంటి వివేకము కలిగి ఉండాలి. సుఖం రంగానే పొంగిపోవడం కాదు, దుఃఖం రంగానే కృంగిపోవడం కాదు. ఈ రెండు లేకుండా సుఖ దుఃఖాల పట్ల సమముగా ఉండాలి. ఏ వ్యక్తి అయితే చల్లదనము, వేడి, సుఖము, దుఃఖము చలింపజేయవో, ఎందుకు చలింపజేయవు ఆ వ్యక్తిని? ఎందుకంటే ఆ వ్యక్తి నిత్యమైనటువంటి ఆత్మను తెలుసుకున్నవాడై ఉన్నాడు. పైగా తెలుసుకోవడం ఒకటే కాదు, అటువంటి కాలాతీతమైనటువంటి ఆత్మజ్ఞానమునందు నిష్ట కలిగి ఉన్నాడు. అనగా ఆత్మ గురించి ఆత్మ, నేను ఆత్మని, ఈ శరీరం నేను కాదు అని తెలుసుకొని వదిలేయడం కాదు. నేను ఆత్మస్వరూపంలాగా నిలిచి ఉండుట, నిష్ట కలిగి ఉండుట. నిష్ట కలిగి ఉండాలి. నిష్ట కలిగి ద్వంద్వములు అంటే ఎప్పుడు రెండు కలిసే ఉంటాయి. ఏవేవి కలిసి ఉంటాయి? ఉష్ణము శీతము కలిసి ఉంటాయి, సుఖము దుఃఖము కలిసి ఉంటాయి, కష్టము నష్టము కలిసి ఉంటాయి, లాభము నష్టము కలిసి ఉంటాయి, జయము అపజయము కలిసే ఉంటాయి. వీటి రెండు విడదీయలేనటువంటి ద్వంద్వములు ఇవన్నీ. మానము అవమానము కలిసే ఉంటాయి. మనకి ఒకరి చోట మానము కలుగుతుంది, ఇంకొకరి చోట అవమానం కలుగుతుంది. ఈ మానవమానాలు కలిసే ఉంటాయి. ఈ విధంగా ఈ ద్వంద్వములను సహించుకుంటూ స్వభావం గల వ్యక్తి అమృత భావము. అమృత భావము అంటే మోక్షము. అమృత భావము అంటే మోక్షము. ఏంట అమృత భావము అనేది మనం తెలుసుకోవాలి. కొంత మోక్షం అంటే అదేదో ఒక లోకం ఉంటుంది, ఆ లోకానికి వెళ్తే అంత అందంగా ఉంటుంది, అక్కడ మనకి కష్టాలు ఉండవు, అది కాదండి మోక్షం అంటే. మోక్షం అంటే ఏంటంటే మనసు ప్రశాంతంగా, ఎటువంటి కల్మషములు లేకుండా ఆనందంగా ఉండడము మోక్షము. భయము లేకుండా ఉండడం మోక్షము. జీవితం పట్ల ఎటువంటి భయం లేకుండా సుఖ దుఃఖాలను, కష్ట నష్టాలను సహించుకునే శక్తి కలిగి ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతో అందరూ నావారే అనుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ మనసులో ఎటువంటి కల్మషములు లేకుండా ఉండి మనసులో ఎటువంటి నీచ భావనలు లేకుండా ఉంది. అనగా అరిషడ్వర్గములను జయించి, అనగా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను మనసులో నుంచి తరిమివేసి ఆనందమైనటువంటి మనసుతో నిర్మలమైనటువంటి మనసు కలిగి ఉండుటనే అది ఏ మోక్షము. దుఃఖము లేకుండా ఉండుట, భయము లేకుండా ఉండుట, స్థిరముగా ఉండుట, సమముగా సుఖదుఖములందు సమముగా తీసుకొనుట, ఈ విధమైన లక్షణములు కలిగి ఉండుటనే అమృతత్వము అంటారు. అమృతత్వం అంటే ఎప్పటికీ బతికి ఉండడం కాదు. అమృతత్వం అంటే మన మనసు నిర్మలంగా ఉండుట, ప్రశాంతంగా ఉండుట, ఆనందంగా ఉండుట, ఎటువంటి చీకు చింత లేకుండా, ఎవరిని తక్కువ చేయకుండా, మనని మనం తక్కువ చేసుకోకుండా
సంతోషంగా, ఆనందంగా, సుఖంగా, ఎవరిని కష్టపెట్టకుండా, మనం కష్టపడకుండా జీవించగలిగితే దానినే అమృతత్వము అని అంటారు. అంతేగాని మరణించిన తర్వాత నేను ఒక లోకానికి పోతాను, ఇంకొక శరీరం వస్తుంది, ఆ శరీరంలో నేను ఆ లోకంలో అనేక స్వర్గ సుఖాలను అనుభవిస్తాను, నాకు ఇక్కడ మంచినీళ్ళు దొరికితే అక్కడ పాలు దొరుకుతాయి, పంచదార నీళ్లు దొరుకుతాయి, ఈ విధమైనటువంటి వెర్రి పోకడలను అమృతత్వము అన్నారు. అవతారిక 16వ శ్లోకానికి అవతారిక ఏంటంటే, శోకము మోహము, శోకము దుఃఖము, మోహము అటాచ్మెంట్ లేకుండా చల్లదనము వేడి, శీత ఉష్ణములు, సుఖము దుఃఖములు, వీటిని సహించుట యుక్తియుక్తము అనగా చాలా తెలివితో కూడుకున్న పని అని చెప్పుటకు ఇంకొక ఉదాహరణముగా ఈ 16వ శ్లోకాన్ని భగవానుడు చెప్పుచున్నాడు. శ్రీ భగవాన్ ఉవాచ. 16వ శ్లోకము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దుష్టోస్తనయోస్తత్వదర్శిభిః. ఈ 16వ శ్లోకానికి శ్రీ శంకరాచార్యులు భాష్యం చాలా పెద్దగా రాసినారు. ఇది ఈ 16వ శ్లోకంలో ఉన్నటువంటి ఈ భాష్యము మనకి దగ్గర దగ్గర 2-3 క్లాసులు అవుతాయి. అసలు ఈ శ్లోకానికి అర్థం ఏంటి, మామూలు అర్థం ఏంటి అంటే, ఇక్కడ నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకుండుట లేదు. ఆత్మతత్వం తెలిసిన వారు ఈ రెండిటి యొక్క నిర్ణయమును సాక్షాత్కరించుకున్నవారు. ఇది ఈ శ్లోకానికి అర్థం. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేకుండుట లేదు. చూడండి ఎంత చక్కగా చెప్పాడో భగవంతుడు. ఉండేది ఎప్పటికీ ఉంటుంది, లేనిది ఎప్పటికీ ఉండదు. అలా అర్థం చేసుకో. లేని దానికి ఉనికి లేదు అంటే ఏదైతే లేదో అది లేదు, ఏదైతే ఎప్పటికీ ఉంటుందో అది ఎప్పటికీ ఉంటుంది. ఉండేది ఎప్పటికీ ఉండాలి, ఎప్పటికీ లేనిది లేనట్టే. దీని అర్థం మీరు చాలా డీప్ మీనింగ్ ఉంది ఇందులో. చూడండి, ఇప్పుడు మీ శరీరం తీసుకోండి, కనబడుతున్నది, కానీ ఎప్పటికీ ఉంటున్నదా? ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండదు కాబట్టి లేదు అంటే లేనట్టే. అంటే జగత్తు మిథ్య, కనబడుతున్నదన్నీ కూడా లేనట్టే వ్యవహరించాలి. అదే ఆత్మ ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు మనం శంకరాచార్యులు ఈ శ్లోకానికి ఏమని భాష్యం ఇచ్చారో చూద్దాం.
ఇప్పుడు చల్లదనము, వేడి, సుఖము మొదలైనవి ఉన్నాయి కదా. చల్లదనము, వేడి, సుఖము, వీటన్నిటికీ అస్తిత్వము లేదు అని చెప్తున్నారు. అస్తిత్వము, అస్థి అంటే ఉండుట. సంస్కృతంలో అస్థి అంటే ఉండుట, తెలుగులో ఉండుట అని అర్థం. చల్లదనము, వేడి, సుఖము, దుఃఖము ఇవేవి అస్తిత్వము కలవి కావు అని చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు అలా? మనం అడగచ్చు, అస్తిత్వం కలవి కావని ఎలా చెప్తున్నారు? ఉన్నాయి కదా, ఇవి మన కంటికి కనబడుతున్నాయి, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం, ఇవి లేవని ఎలా చెప్తారంటే, లేవు అన్నదానికి అర్థం ఏంటంటే త్రికాలములందు లేవు అని అర్థం. అనగా భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలంలో 3 కాలములలో ఉండే వాటినే సత్యము అంటారు. త్రికాల అబాధితం సత్యం. 3 కాలముల చేత బాధింపబడనిదే సత్యము. ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేకపోతే అది సత్యము కాదు. ఒకప్పుడు లేకుండా ఇప్పుడు ఉంటే సత్యము కాదు. ఇప్పుడు ఉండి భవిష్యత్తులో లేకపోతే సత్యము కాదు. ఇప్పుడు లేకుండా భవిష్యత్తులో ఉంటే సత్యము కాదు. సత్యము అంటే ఎప్పటికీ ఉండునది అని అర్థం. ఒకప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది, అలాంటిది మాత్రమే సత్యము. త్రికాల అబాధితం సత్యం. 3 కాలముల చేత కాలము చేత బాధింపబడనిది కాలము చేత బాధింపబడనిది కాలాతీతమైనటువంటి సత్తా కలిగినవి ఇవన్నీ కావు. ఈ వస్తువులు కానీ, ఈ శరీరము కానీ, ఈ మనసు కానీ, ఈ బుద్ధి కానీ, ఈ వస్తువులు కానీ, ఈ సుఖదుఖములు కానీ, చల్లదనము, వేడి కానీ ఒకప్పుడు మనం ఇంతకుముందు శ్లోకంలో చూసాం, ఆగమాపాయినో అనిత్యాహ అని చెప్పాడు. వచ్చి పోయేవి అనిత్యములు అని చెప్పాడు. ఇక్కడ కూడా అదే చెప్తాడు. ఇవి ఎప్పటికీ ఉండేవి కావు. అందుచేత ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకపోతే వాటిని అసత్యము అంటారు. అందుచేత ఇప్పుడు మీరు జగత్తును తీసుకోండి. జగత్తు ఒకప్పుడు ఉండి ఒకప్పుడు ఎప్పుడు మారిపోతూ ఉంది, క్షణక్షణము మారిపోతూ ఉంది. ఒకప్పుడు ఉన్నది ఇంకొకప్పుడు లేదు, ఒక క్షణం ఉన్నది ఇంకొక క్షణంలో లేదు. అందుచేత జగత్తు కాలాతీతమైనది కాదు, కాలము చేత బాధింపబడేస్తున్నది. అందుచేత జగత్తు అసత్ అని చెప్తున్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. చల్లదనము, వేడి, సుఖము మొదలైన వాటిని, పైగా వాటి కారణాలను కూడా, అవి ఎందుచేత కలుగుతున్నాయి అనే వాటిని కూడా మనము సరిగ్గా ఇన్వెస్టిగేట్, శోధించగా మనకు అర్థమయ్యేది ఏంటంటే అవన్నీ కూడా
పరమార్థమైనటువంటి సత్తా కలిగినటువంటివి కావు. అనగా కాలాతీతమైన సత్యము కాదు. అవి అనిత్యములైనటువంటి టెంపరరీ ఫినామినా, ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేనివి. అందుచేత మన జీవితంలో వచ్చేటటువంటి కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా చాలా టెంపరరీ, అనిత్యములు, అసత్యములు అని మీరు తెలుసుకోవాలి. ఆ విషయం తెలుసుకోకపోతే అవి కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోతాము. అయ్యో నాకు కష్టం వచ్చింది, అయ్యో నాకు కష్టం వచ్చింది అని కృంగిపోతాము. అందుచేత కష్ట నష్టములు, సుఖ దుఃఖాలు టెంపరరీ ఫినామినా, అవి అసత్యములు, జగత్తు అసత్యము అని మీరు తెలుసుకోవాలి. నేనేమంటున్నారంటే శీతము, ఉష్ణము, చల్లదనము, వేడి, ఇలాంటివన్నీ కూడా సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా కార్యములు. కార్యం అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మట్టి ఉన్నది, మట్టితో కుండ చేస్తాము. కుండ కార్యము, మట్టి కారణము. కుండ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. అందుచేత కుండ కార్యము, ఎఫెక్ట్, మట్టి కారణము, కాజ్. కాజ్ అండ్ ఎఫెక్ట్. ఒక కారణం లేకుండా కార్యము రాజాలదు, కారణము లేకుండా కార్యము పుట్టదు. ఈ శీతోష్ణములు కార్యములు, అవి కారణములు కాదు, కార్యములు. అలాగే ఆ శీతోష్ణాదులు వికారములు, అనగా మార్పు చెందునవి, మార్పులు చెందుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా కార్యం అనేది ఏకరూపంగా ఉండదు, అది బహురూపములుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మట్టి ఏకరూపంగా ఉంటుంది, కానీ కుండ, పాత్ర, పూజ ఇట్లా కార్యములు బహురూపములుగా ఉంటాయి. కారణము ఏకరూపంగా ఉంటుంది, కార్యము బహురూపములుగా ఉంటుంది. అలాగే ఇంకొకటి కూడా మీరు అర్థం చేసుకోవాలి, కార్యము కారణము మీద ఆధారపడి ఉంటుంది, కార్యము కారణము కంటే వేరుగా ఉండదు. కార్యములో కారణమును కనుగొనవచ్చును. ఇప్పుడు కుండ తీసుకోండి, కుండ దేని మీద ఆధారపడి ఉంది? మట్టి మీదే ఆధారపడి ఉన్నది. కుండ ఉంది అంటే మట్టి ఉన్నట్టే, అనగా కారణము లేకుండా కార్యము ఉండజాలదు. కార్యం ఉందంటే కారణము ఉన్నట్టే. కార్యము కారణము కంటే స్వతంత్రమైన ప్రతిపత్తి కలిగినది కాదు, స్వతంత్రమైన సత్తా కలది కాదు. అందుచేత కార్యమైనటువంటి కుండ, పాత్ర మొదలైనవి స్వతంత్రమైన సత్తా కలవి కావు, అవి అస్వతంత్రములు. అవి మట్టి మీద ఆధారపడి ఉన్నాయి. మట్టి ఈ ఉదాహరణలో, ఈ దృష్టాంతములో మట్టి అనేది పరమార్థమైన సత్తా కలది. కుండ, పూజ,
పాత్ర మొదలైనవి పరమార్థమైన సత్తా కలవి కావు. అందుచేత కుండ, పాత్ర మొదలైనవి అసత్తులు అని చెప్తారు. అసత్తులు అంటే కనిపించట్లేదని కాదు, కనిపిస్తున్నాయి. నామము రూపము కనిపిస్తున్నాయి. కుండ అనేది ఏంటండి? మట్టే. పాత్ర ఏంటి? మట్టే. కూజ ఏంటి? మట్టే. మన మట్టియే కుండలాగా కనిపిస్తుంది. ఏం జరిగింది ఇక్కడ? ఒక నామము ఒక రూపము ఇచ్చాము మట్టికి. నామము రూపము వ్యవహారము ఇచ్చాము. కుండలో నీళ్లు పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను అంటాను, మీరు మట్టి నాకు ఇచ్చేయండి, కుండ మీరు తీసుకెళ్ళండి అంటే తీసుకెళ్ళగలరా? మీ కుండ మీరు పట్టుకెళ్ళండి, నా మట్టి నాకు ఇచ్చేయండి అంటే నేనే కుమ్మరి వాడిని అనుకోండి. నేను మట్టితో కుండ చేసి కుండ అమ్ముతున్నాను. మీరు అడిగారు, నాకు కుండ ఇవ్వు, 10 రూపాయలు ఇస్తాను అని అడిగారు. సరేనండి, అదిగో కుండ, మీ కుండ మీరు తీసుకెళ్ళండి, నా మట్టి నాకు ఇచ్చేయండి అని అడిగితే మీరేం చేస్తారు? కుండ తీసుకెళ్ళగలరా? మరి కుండ అనేది ఏంటి? అది నామరూపములు వికారములు. కుండ అనేది ఒక నామము, అది ఒక ఆకారము, ఉన్నది మట్టి మాత్రమే. అందుచేత మట్టి పరమార్థ సత్తా, కుండ అసత్ అని చెప్పబడుతున్నది. అందుచేత కార్యం ఏదైనా కానీ కారణం కంటే భిన్నము కాదు. కారణము లేకుండా కార్యము సిద్ధించదు. అంతేకాకుండా కార్యము పుట్టుటకు ముందు లేదు, నశించిన తర్వాత ఉండబోదు, మధ్యలో మాత్రమే కనిపిస్తుంది. కానీ కార్యము పుట్టడానికి ముందు కూడా మట్టి ఉన్నది, నశించిన తర్వాత కూడా మట్టి ఉన్నది. అనగా ఇది మన జగత్తులోనే మీరు అప్లై చేసుకుంటే, మనకి శరీరము కనిపిస్తున్నది, ఆత్మ కనిపించుటలేదు, సత్తా కనిపించుటలేదు. అందుచేత ఆత్మ మట్టి వంటిది. ఈ ఉదాహరణలో, ఈ దృష్టాంతంలో మట్టి ఎలా అంటున్నామో ఆత్మ అటువంటిది. కనబడుతున్నటువంటి నామరూపములు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నామరూపములే, కానీ వాటి యొక్క మూల పదార్థము ఆత్మ యొక్క సత్తా స్ఫూర్తియే. మీరు ఏదైతే చూస్తున్నారో అదంతా కూడా ఆత్మస్వరూపమే. ఆకారము నామము చూస్తున్నారు, కానీ మూల పదార్థమైనటువంటి సత్తను చూడుటలేదు, ఆత్మను చూడుటలేదు అనేది మీరు అర్థం చేసుకోవాలి. మట్టిని మీరు కుండను చూసినప్పుడు కుండను చూస్తున్నారా, మట్టిని చూస్తున్నారా? మట్టి ఎప్పటికీ ఉంటుంది, కుండ నశిస్తుంది, పుడుతుంది, నశిస్తుంది. కుండ పుట్టడానికి ముందు లేదు, నశించిన తర్వాత కుండ లేదు, కానీ మట్టి మాత్రము ఎప్పటికీ ఉన్నది. ఇక్కడే అయినా ఇంకో విషయం చెప్తున్నారు. ఇంకా మీరు చూస్తే మట్టి అంటే ఏమిటి? పృథివీ తత్వం.
ఈ పృథివీ తత్వము జలతత్వము నుండి వచ్చినది. అనగా పృథివీ తత్వము కార్యము, మట్టి కార్యము, జలము కారణము అని చెప్తున్నారు. ఈ విధంగా జలము కార్యము, అగ్ని కారణము, అలాగే అగ్ని కార్యము, వాయువు కారణము, వాయువు కార్యము, ఆకాశతత్వము కారణము, ఆకాశము కార్యము, ఆత్మతత్వము కారణము. ఇంకా ఆత్మతత్వానికి మించినటువంటి కారణము ఏమీ లేదు. ఆత్మ కార్యము కాదు, ఆత్మ కారణము. ఈ విధంగా మనము ఒక మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు. సో ఆత్మయే పరమార్థికంగా సత్తా కలిగినటువంటి పదార్థము. మనకి జగత్తులో కనబడుతున్నవన్నీ కూడా కార్యములే. ఈ కార్యములు ఏటికి కూడా స్వతంత్రమైనటువంటి సత్తా లేదు. ఇవన్నీ కార్యములు, ఇవన్నీ వచ్చినది కారణము ఆత్మయే. ఆత్మయే కారణము. ఇంకో విషయం ఏంటి, కార్యము కారణము లేకుండా ఉండదు. అనగా మనం చూస్తున్న వాటన్నిటిలో కారణముగా ఆత్మయే ఉన్నది. కార్యము అస్వతంత్రము, స్వతంత్రమైనటువంటి సత్తా కలది కాదు. ఆత్మ కారణము, ఆత్మకి స్వతంత్రమైనటువంటి సత్తా కలదు. మన కంటికి నామము, ఆకారము కనుక అనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఒక మనిషిని చూశారనుకోండి, ఒక మనిషిని చూసినా, ఒక జంతువుని చూసినా మీకు ఒక నామము, ఒక ఆకారము కనబడతాయి. కానీ వాటికి కారణమైనటువంటి ఆత్మ ఉన్నది. ఆత్మయే నా రూపంలో ఉన్నది, ఆత్మయే ఆ ఎదుటి మనిషి రూపంలో ఉన్నది, ఆత్మయే ఆ జంతువు రూపంలో ఉన్నది అని మనం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో ఈ సమస్త జగత్తు కూడా ఆత్మస్వరూపముగా మనము దర్శించగలుగుతాము. సర్వం కల్విదం బ్రహ్మ అనేటటువంటి వేదవాక్యాన్ని మనము అర్థము చేసుకోగలుగుతాము. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఇప్పుడు పృథివీ జలం నుంచి వచ్చిందా? జలం నుంచి అగ్ని ఇప్పుడు చెప్పారు కదా, అది కొంచెం అర్థం కాలేదు. భూమి జలం నుంచి వచ్చింది, జలం నుంచి అగ్ని వచ్చింది. అంటే భూమి నుంచి జలం వచ్చిందంటే జలానికి జలం వచ్చింది కాదండి, జలం నుంచి భూమి వచ్చింది. సరే, జలం నుంచి భూమి వచ్చిందా అంటే జలము కార్యము, జలం కారణం వల్ల భూమి వచ్చింది. భూమి కారణం వల్ల ఏమొచ్చింది? భూమి కారణం వల్ల కుండ వచ్చింది. కాదు, ఇప్పుడు పృథివీ, అగ్ని, వాయువు చెప్పుకొచ్చారు కదా, ఇప్పుడు దాని గురించి అడుగు. సరే, నేను చెప్తాను వినండి. అంటే చివరికి ఆత్మని తీసుకొచ్చారు. భూమి, అగ్ని, వాయువు. అది అర్థం కాలే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆత్మ కారణము, ఆత్మ నుంచి ఆకాశము వచ్చినది, ఆకాశం నుండి వాయువు వచ్చినది. ఆత్మ కారణము, ఆకాశము కార్యము, ఆకాశం కారణము, వాయువు కారణము, వాయువు కార్యము, వాయువు కారణము, అగ్ని కార్యము, అగ్ని కారణము, జలము కార్యము, జలము కారణము, పృథ్వీ కార్యము, పృథ్వీ కారణము, కుండ మొదలైనటువంటివి కార్యములు. మన వివిధ రూపములలో కనిపిస్తున్నటువంటి చెట్లు, చేమలు, మనుషులు ఇవన్నీ కూడా
ఈ పంచభూతాలతో కూడిన వారే. ఈ పంచభూతాలను ఒకదానితో ఒకటి కార్యకారణములు తీసుకుంటూ వెళ్తే ఫైనల్ గా ఏ విధంగా అయితే ముందుకు వచ్చినప్పుడు మేనిఫెస్ట్ అయినప్పుడు ఆత్మ నుంచి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృథ్వీ, పృథ్వీ నుండి ఈ జగత్ అంతా వచ్చినదో వెనక్కి తీసుకెళ్తే, జగత్తును వెనక్కి తీసుకెళ్తే కార్యం అనుకుంటే పృథ్వీ కారణము, పృథ్వీ కార్యం అనుకుంటే జలము కారణము, జలము కార్యం అనుకుంటే అగ్ని కారణము, అగ్ని కార్యం అనుకుంటే వాయువు కారణము, వాయువు కార్యం అనుకుంటే ఆకాశం కారణము, ఆకాశం కార్యం అనుకుంటే ఆత్మ కారణము. ఆత్మను మించినటువంటి కారణము ఇంకేదీ లేదు. ఆత్మయే పరమ కారణము. అంటే ఆత్మ నుంచే ఈ పంచభూతములన్నీ వచ్చినవి కదా. ఆత్మయే ఇవన్నీగా మారింది. ఇది కారణం, ఆత్మయే కారణం. ఆ ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ కూడా నామము రూపము వేరే గాని ఉన్న పదార్థము ఆత్మయే. ఆత్మ కారణంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఆత్మ కారణంగా అన్ని అసత్యమైనవి కనిపిస్తున్నాయి కదా. అన్ని కారణము కనిపిస్తున్న వస్తువులన్నీ నామరూప వికారములు, అసత్యములు అన్ని. అలా తీసుకుంటే అసత్యములు, అవి ఆత్మస్వరూపంగా తీసుకుంటే సత్యములు. ఆత్మస్వరూపంగా తీసుకుంటే సత్యములా ఉండవుగా మరి ఏవి. ఇప్పుడు వచ్చాయి నామరూపములు వికారములు నశించిపోయేవి, కానీ దాని వస్తువు మాత్రము ఆత్మయే. ఆత్మరూపంలో అది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది, సత్యముగా ఉంటుంది. సరే, అన్ని అసత్యములే. అసలు ప్రతి ఒక్కటి ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్నది, మనం బ్రతుకుతున్నది అన్ని అసత్యాలే. సత్యం మాత్రము కనబడటం లేదే. సత్యాన్ని ఎలా తెలుసుకోవడం? లేదంటే సత్యము అసలు గోచరం అయ్యే అవకాశమే కనబడడం లేదనిపిస్తోంది నాకు. అన్ని అసత్యాలే, ఏది తీసుకున్నా అసత్యమే. వస్తువుల దగ్గర నుంచి చెట్లు, కొండలు, మనుషులు అన్ని అసత్యమే అంటున్నారు కదా. ఎందుకంటే ఇప్పుడు ఉండేది రేపు పోతుంది. మొన్నటి దాకా ఒక శరీరానికి మా కళ్ళెదురుగా ఉంది, ఆ శరీరం పోయింది, అసత్యము. ఈ శరీరం పోతుంది, అన్ని అసత్యాలే. మరి ఆ సత్యాన్ని ఎలా కనుక్కోవడం? ఆ సత్యం తెలిస్తేనే కదా సత్యం మీద మనసు నిలబడుతుంది నాకు. సరే, మీరు ముందు అసత్యాన్ని తెలుసుకున్నారు కదా, మంచిది. ఇంకా కూడా ఈ ప్రవచనాన్ని వింటూ ఉంటే మీకు సత్యం గోచరం అవుతుంది. ఎందుకు అక్కడికి పోవాలి, ఇక్కడికి పోవాలి, తీర్థయాత్రలకు పోవాలి? ఇదంతా వేస్ట్ కదా. ఎక్కడ పోయి ఏం చేస్తాము? అక్కడ ఉండేది విగ్రహమే, ఇక్కడ ఉండేది విగ్రహమే. ఇదంతా మరి అన్ని అసత్యాలే అనుకుంటే ఇంకా ఏది పర్మనెంట్? అది చెప్పండి నాకు. పర్మనెంట్ ఆత్మయే సత్యము. అది ఏమిటి? వాట్ ఈస్ ద గ్యారంటీ? వాట్ ఈస్ ద గ్యారంటీ? ఆత్మ అనేది ఉందా? ఎక్కడ ఉంది? అది ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, మీరు ముందు ముందు వింటూ ఉండండి, మీకే అర్థం అవుతుంది. మీరు ఈ ప్రవచనాన్ని శ్రద్ధగా వింటూ అర్థం చేసుకుంటే అది కనబడదు, అన్ని అర్థం కావు. నెమ్మదిగా వింటూ ఉంటే నెమ్మదిగా అర్థం అవుతుంది. పోనీ ఆత్మ అనేది ఒక చిన్న జ్యోతి రూపమో ఏదో ఒకటి చెప్తే దాన్నన్నా ధ్యానిస్తాము. పోనీ ఆత్మ ఇలా ఉంటుందా, ఒక జ్యోతిలాగా ఉందా? లేదా ఆత్మ అనేది ఏమో ఒక నేను పూజిస్తున్నటువంటి రాముడి రూపంగా ఉంటుందా, అమ్మవారి రూపంగా ఉంటుందా? ఏదో ఒక రూపం కల్పించుకుంటే దాని మీద మనసు నిలబడుతుందేమో అని ఒక అజ్ఞానం ప్రశ్న నాది. ఏమో ఒక శివలింగం ఉంది, అదే ఆత్మ. ఆ ఆత్మ ఇదిగో శివలింగం రూపంలో ఉంది అనుకోమంటారా? అది ఏమిటి? ఆ సత్యాన్ని ఎట్లా నేను ఒక రూపం కల్పించుకోవడం? చూడండి, మీరు ఇప్పుడు చేసినటువంటి ఈ శ్రవణము ఏదైతే ఉన్నదో అది
ఆధ్యాత్మిక సాధనలోకెల్లా అత్యుత్తమమైన సాధన. ఉమ్, శ్రవణ మనన నిధిధ్యాసనలు ఆధ్యాత్మిక సాధనలలోకెల్లా అత్యుత్తమమైనటువంటి సాధన. దీనిని మించిన సాధన ఇంకేమీ లేదు. ఏది ఇలా తెలుసుకోవడం, ఇలా సాధన, ఇలా శ్రవణము చేయడం. శ్రవణం అంటే వినడం. విన్నాము, సందేహాలు వస్తున్నాయి, అంతా సత్యమే. వినడము, సందేహాలు అడిగి మాట్లాడటము, తెలుసుకొనడము, అర్థం చేసుకొనడము, ఇది ఆధ్యాత్మిక సాధనలలోకెల్లా అత్యుత్తమమైనటువంటి సాధన. అన్ని అసత్యమే అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఒకళ్ళు చెడ్డగా ప్రవర్తిస్తుంటే కూడా అందులో కూడా ఏమీ చెడ్డతనం ఏమీ లేదు అనుకోవాలి కదా. ఇప్పుడు ఒకటి వచ్చి మనల్ని బాధ పెట్టుకోండి, అది కూడా ఏమీ లేదు. మీరు అర్థం చేసుకున్నారు, అసత్యాన్ని అర్థం చేసుకున్నారు కదా. అదే అసత్యాన్ని అర్థం చేసుకున్నారు. జగత్తు అసత్యము అనే విషయాన్ని ఈ రోజు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు అర్థమైందా మీకు? అసత్యమే అంతాను. ఇప్పుడు ఒక మనిషి అనవసరంగా మనల్ని దూషణ చేస్తుంటే అది కూడా అసత్యమే కదా. ఇంకా దాని గురించి బాధపడాల్సిన పని ఏముంది? అసత్యం అంతా అసత్యమే. ఆ విషయం ఈ రోజు మీకు అర్థమైంది కదా. అలాగే ముందు ముందు మీకు ఆత్మతత్వం కూడా అర్థమవుతుంది. ఒకే రోజు అన్ని చెప్పేయాలంటే కుదరదు కదా. వద్దు. చాలా బాగుంది ఈ రోజు క్లాస్, మాత్రం అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అసలు ఈ వేరే అధ్యాయాలు వినడం కూడా వేస్ట్ ఏమో, ఈ ఒక్క అధ్యాయం తెలుసుకుంటే చాలేమో అనిపిస్తుంది. అదే ఇంకా ఏదో అది సన్యాసం తీసుకోవడం ఇవంతా కూడా వినవలసిన అవసరం ఏముంది? ఈ 2వ అధ్యాయమే చాలా బాగుంది, దీనిలోనే అంతా నిండి ఉంది అనిపిస్తోంది నాకు. అవును, 2వ అధ్యాయము జ్ఞాన యోగము, 2వ అధ్యాయాన్ని సాంఖ్య యోగము అంటారు. సాంఖ్యం అంటే ఆత్మజ్ఞానము. భగవంతుడు అర్జునుడికి చెప్పవలసిన సిద్ధాంతాన్నంతా 2వ అధ్యాయంలో చెప్పేశాడు. సాంఖ్య యోగాన్ని చెప్పాడు, కర్మయోగాన్ని కూడా చెప్పాడు. 2వ అధ్యాయం నేర్చుకొని సరిగ్గా అర్థం చేసుకుంటే మొత్తం భగవద్గీత అర్థమైపోయినట్టే. మీరు లోగడ చెప్పినవి కూడా నేను రోజు వింటూ ఉన్నాను. నాకు సమస్య ఏంటంటే విన్నది మైండ్ లో ఉండి మర్చిపోతుంటాను. ఆ వృత్తికారులు చెప్పింది కూడా ఒక రకంగా కరెక్టే కదా అనిపిస్తోంది ఒక్కొక్క రకంగా నాకు. వృత్తికారులు ఏం చెప్పారు? ఇవన్నీ చేస్తేనే మీకు జ్ఞానం వస్తుంది అని చెప్తున్నాడు. ఒక పూజ గాని, ఒక జపం గాని, అది మరి చెయ్యకుండా అన్ని వదిలేస్తే జ్ఞానం ఎలా వస్తుంది? అది కూడా ఒక రకంగా నిజమేనేమో అనిపించింది నాకు. అలా కాదండి, చెప్పవలసినటువంటి విషయం అది కాదు. చూడండి, పూజ గాని జపం గాని చేయవలసిందే. అయితే వైదిక కర్మ చేయాలంటే ఒక కోరిక ఉండాలి. ఇప్పుడు పుత్రకామేష్టి యాగము అని ఒక యాగం ఉంది, విన్నారా మీరు రామాయణంలో? పుత్రకామేష్టి యాగం అనే పదానికి అర్థం ఏమిటి? పుత్రుడు కావాలి అని, పుత్రుడు కావాలన్న అదే కోరిక. అవునా? అంటే పుత్రుడు కావాలి అనే కోరిక ఉన్నవాళ్ళు పుత్రకామేష్టి యాగం చేయాలి. ఇప్పుడు మీకు పుత్రకామేష్టి లేదనుకోండి, లేదనుకోండి, మీరు పుత్రుడు కావాలి అని మీరు కోరుకోలే, అప్పుడు మీరు పుత్రకామేష్టి చేయొచ్చునా? అవసరం లేదు. అదే చెప్తున్నారు శంకరాచార్య. మీకు కోరిక ఉంటేనే మీరు కర్మ చేయండి. కోరికలు లేకపోతే కర్మలు ఎందుకు చేయడం? ఇప్పుడు కోరిక ఉండడము, కోరిక లేకపోవడము రెండు కలిసి ఉంటాయా ఎక్కడైనా? కర్మ చేయకుండా ఉండలేము కదా, కోరిక లేకుండా కర్మ చేయొచ్చు కదా. మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. కోరిక ఉండుట, కోరిక లేకుండుట, ఈ రెండు
ఒకే మనిషిలో ఒకే సమయంలో కలిసి ఉండడం సంభవమా? సంభవం కాదు. కోరికతోనే సంభవం. చేస్తాము. కాబట్టి కర్మ చెయ్యాలి అంటే కోరిక ఉండాలి, అవునా? ఉమ్. కాబట్టి కోరికలు లేకపోతే కర్మలు చేయలేము. మీరు అడిగిన ప్రశ్న ఎలా ఉందంటే కర్మలు చేయకుండా ఉండలేం కదా అంటే, ఉమ్. కర్మ అంటే క్రియ కాదు, ఆ. మా అంటే వైదిక కర్మ. వైదిక కర్మ చేయాలి అంటే ఒక కోరిక ఉండాలి. ఒక రకమైన కోరిక ఉంటే ఒక రకమైన కర్మ చెప్పబడుతుంది వేదంలో. ఉహు. ఓకే, మీరు చేసే ప్రతి పని, ఇప్పుడు మీరు వంట చేస్తున్నాను ఇది కర్మ అంటే కాదు, అది క్రియలు అవన్నీ. అది క్రియ. ఆ. ఓకే, మీకు ఒక కోరిక ఉంటే, ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళాలనుకోండి, నేను స్వర్గానికి వెళ్ళాలి అని మీరు కోరుకున్నారనుకోండి, ఉమ్. స్వర్గానికి వెళ్ళడానికి కావలసిన పుణ్యం సంపాదించడానికి ఒక కర్మ ఉంటుంది వేదంలో. అంటే వైదిక కర్మలే కర్మలు తప్ప మనం చేసేవన్నీ కర్మలు కావు, ఓన్లీ క్రియలే. చేసేవన్నీ లౌకిక కర్మలు అంటారు. ఆ, లౌకిక కర్మలు చేయకుండా ఉండలేం కదా. లౌకికమైన కోరికలు, మన మనిషి ఒకడు బాధపడుతున్నారు, వాళ్ళు బాగుండాలి అనుకొని మనం ఒక వ్రతం చేస్తాము, అది తప్ప. అది కూడా కామ్య కర్మయే. ఉమ్. ఎదుటి వాళ్ళు బాగుండాలి అని చేసే వాటిని కామ్య కర్మలు అన్నారు. నేను బాగుండాలి అని చేసే వాటిని కామ్య కర్మలు అంటారు. ఆ. ఎదుటి వాళ్ళు బాగుండాలి అని మీరు చేసేదాన్ని యజ్ఞము అంటారు. ఉమ్. ఓకే, ఆ. సో కోరిక కలిగి నాకు ఇది సిద్ధించాలి అని మీరు కోరికతో చేసేదాన్ని, దాని ఒక వైదిక కర్మ చేస్తే దాన్ని కామ్య కర్మ అంటారు. దానికి ఒక ఫలం వస్తుంది. ఆ ఫలం వచ్చినప్పుడు ఆ ఫలాన్ని అనుభవించడానికి మీరు మళ్ళీ జన్మ ఎత్తవలసి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు జ్ఞానం తీసుకోండి. జ్ఞానం అంటే ఏంటి? నేను ఈ శరీరాన్నే కాదు, నాకు ఈ కోరికలే వద్దు అనడం జ్ఞానం. అలాంటప్పుడు మీకు ఏమన్నా కామ్యకర్మలు అప్లికబుల్ అవుతాయా? కావు. ఇదే విషయాన్ని శంకరాచార్యులు చెప్తున్నారు. వేరే వృత్కారాదులు ఏం చెప్తున్నారు? వైదిక కర్మలు చేయాలి, జ్ఞానము కూడా రెండు కలిసే చేయాలి అని చెప్తున్నారు. ఎలా కుదురుతుంది? కోరిక ఉండడము కోరిక లేకపోవడం రెండు కలిసి ఎలా ఉంటాయి? ఇప్పుడు అర్థమైందా? వైదిక కర్మల సంగతి వదిలేస్తాను, ఎందుకంటే నేను పర్సనల్ గా వైదిక కర్మలు ఈ కాలంలో మనం ఎవరు చెయ్యలేము. కానీ ఏదో లౌకికమైన సంసారంలో ఉన్నప్పుడు కోరికలు ఉంటాయి కదా. మన సంసారంలో కోరికలు ఉన్నాయనుకోండి, బిడ్డల గురించి కొన్ని కోరికలు ఉంటాయి కదా. అవును, అవన్నీ కూడా కామ్యకర్మలే, అవన్నీ కామ్యకర్మలే. మరి అది అంత కూడా ఒకటో రెండో కూడా లేకుండా ఉండలేము కదా మనుషులు. దాన్ని ఏమంటే మీరు కామ్యకర్మలు చేసుకోండి, ఫలాన్ని సంపాదించండి, మళ్ళీ జన్మ పొందండి, మళ్ళీ ఇదే పిల్లలు, మళ్ళీ సంసారము తప్పదు. ఇప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎవరు చెప్పట్లేదు. ఇలా ఉంటే ఇలా అవుతుంది, అలా ఉంటే అలా అవుతుంది. మీరు పిల్లలు ఈ సంసారము అనుకుంటే కొంతకాలానికి దేహత్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ కర్మఫలం వల్ల ఇంకొక దేహాన్ని తీసుకొని మళ్ళీ సంసారంలో పడతాం, మళ్ళీ ఇంకో సంసారం, ఇంకో పెళ్లి చేసుకుంటాం, ఇంకో పిల్లల్ని కంటాం, వాళ్ళ కోసం బతుకుతాం. ఇది అనంతమైనటువంటి సంసారంలో పడి అలా సాగుతూ ఉంటుంది. అది నాకు ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ అనుకుంటే కంటిన్యూ, మీకు భగవద్గీత అవసరం లేదు. వద్దు వద్దు, మనకు అలాంటి సంసారంలో పడాలన్నది లేదు. కానీ అది ఒక్కొక్క కోరిక అట్లా వస్తూ ఉంటుంది మనసులో, ఎవరి గురించో కొంచెం కోరుకోవడం, భగవంతుని. మీకు సంసారం కావాలా, మోక్షం కావాలా అనేది మీరు తేల్చుకోవాలి. మీరు తేల్చుకొని
నాకు మోక్షం కావాలంటే మీరు సంసారాన్ని వదిలిపెట్టాలి. ఉమ్, మీరు నేను సంసారము పట్టుకుంటాను మోక్షము కావాలంటే కుదరదు అని శంకరాచార్యులు క్లియర్ గా చెప్తున్నారు. ఉమ్, నేను సంసారము సాగిస్తాను, మోక్షము పట్టేసుకుంటాను, రెండు పట్టేసుకుంటాను అంటే కుదరదు. ఉమ్, అంటే ఏంటి? నేను సంసారాన్ని వదిలిపెట్టను, నా కోరికలతో నేను అలాగే ఉంటాను, మోక్షం వస్తే మరీ మంచిది, అది కూడా పట్టేస్తాను. ఈ రకమైన అతి తెలివితేటలు కుదరవు. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అంతా అసత్యం మధ్య ఉన్నాం, ప్రతిదీ అసత్యమే. చుట్టుపక్కల అది కనిపించే అసత్యం తెలుసుకొని వదిలిపెట్టగలిగితే మోక్షం వస్తుంది. నేను వదిలిపెట్టలేను, నేను సంసారాన్ని పట్టుకొని వేలాడతాను అంటే బై ఆల్ మీన్స్ వేలాడండి, కానీ మీకు మోక్షం రాదు. రాదు. అది అన్ని వదిలిపెట్టేసి ఏం కావాలనేది మీరే తేల్చుకోవాలి. మీరే కావాల్సింది తెలుసుకోవాలి. కానీ నేను సంసారాన్ని వదిలిపెట్టను, నేను ఇందులోనే ఉంటాను, నాకు మేలు చేసే దారి చూపించండి అన్నారు అనుకోండి, అయ్యా మీరు సంసారాన్ని వదిలితే మీకు మేలు కలుగుతుంది అని చెప్తాం. కానీ నేను సంసారాన్ని వదలను, ఈ సంసారాన్ని పట్టుకొని అట్లాగే వేలాడతాను, నాకు మోక్షాన్ని కూడా ఇవ్వండి అంటే మాత్రం కుదరదు. మరి ఎవరి గురించి ఏమి మంచి కోరకుండా ఉండడం కూడా మన స్వార్థం కదా అది. ఎవరి గురించి చెప్పారు? అదెవరు చెప్పారు? నేనే ఆలోచిస్తున్నా, ఎవరి గురించి మేలు కోరకుండా ఉండడం స్వార్థం అవుతుందా? ఎవరి గురించి మేలు కోరద్దని అంటల్లా. ఇప్పుడు లోక కళ్యాణం చేయండి ఎవరొద్దన్నారు? లోకానికి సేవ చేయండి ఎవరొద్దన్నారు? నేను నా పిల్లలు నా ఫ్యామిలీ వీళ్ళ కోసం చేస్తూ ఎవరి కోసం చేయొద్దన్నారని అనదు. లోకానికి హెల్ప్ చేసే పని ఏది చేసినా అది మంచిదే, దాన్ని కర్మయోగము అంటారు. అంతేగాని ఇది ఈ శరీరాన్ని నేను, వీళ్ళందరూ నా పిల్లలు, వీళ్ళ కోసం నేను కష్టపడతాను, ఆ బుద్ధి మంచిది కాదు, ఆ బుద్ధిని వదిలిపెట్టమని చెప్తున్నారు. సరే, ఓకే, అర్థమైంది. అర్థమైంది. మీరు దాన్ని లోకోపకారంతో ఈక్వేట్ చేయకండి. మీ ఫ్యామిలీ కోసం మీరు పడే కష్టాన్ని లోకోపకారంతో ఈక్వేట్ చేయకండి. అర్థమైందా? లోకోపకారం వేరు. లోకం మొత్తానికి మంచి జరగాలని కోరుకుంటే అది యజ్ఞం అవుతుంది, అది కర్మయోగం అవుతుంది. మీరు మీ ఫ్యామిలీకి మంచి జరగాలి అని కోరుకుంటే అది స్వార్థం అవుతుంది. అప్పుడు మీరు కర్మఫలం లభిస్తుంది, జన్మలు లభిస్తాయి. ఎప్పుడైతే మీరు లోకం మొత్తానికి ఉపకారం జరగాలి అని మీరు లోకోపకారం కోసమై పాటుపడతారో అది మోక్షానికి హేతు అవుతుంది. నా ఫ్యామిలీకి మంచి జరగాలి అని కోరుకునే దానికిను లోకానికంతా మంచి జరగాలి అని కోరుకోవడానికి తేడా లేదు. నా ఫ్యామిలీకి మంచి జరగాలి అని కోరుకుంటే మళ్ళీ జన్మ లభిస్తుంది, మోక్షము లభించదు. అర్థమైందా? ఓకే, సరే, మంచిది. హరి ఓం తత్సత్. హరి ఓం.